చాలా రోజుల తర్వాత నేను స్టార్టింగ్‌లో పెళ్ళైన కొత్తలో ఒక ఆంటీ పరిచయమైంది. తను ఇప్పుడు మేము అంటే మనం జాబ్ పర్పస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా! తనతో మాట్లాడినప్పుడు తను ఇంట్లో ఖాళీగా ఉండకుండా తను ఎలా మనీ ఎర్న్ చేస్తుందనేది తనైతే నాతో షేర్ చేసుకుందండి. అవి మీకైతే కొంచెం వీడియో అయితే లెంతీగా ఉంటాది. కాబట్టి 2, 3 ఎపిసోడ్స్ లాగైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎందుకు అంటే ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా ఉంటూ, ఇంట్లోనే ఉంటూ కూడా తనకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకుంది, మనీ ఎలా ఎర్న్ చేసుకుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, మనకు చదువు లేదు, అలాగే మనం బిజినెస్ చేయలేము. మనకు ఎలా మనం ఇంట్లోనే ఉంటూ మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే చాలా కష్టాలు ఉంటాయి కదా! ప్రతి ఒక్కదానికి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇంట్లో ఇద్దరు మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటా అండి. తన ప్రాబ్లమ్స్ నుంచి ఎలా సొల్యూషన్ తీసుకుంది అనేది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే గనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకొని నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కూడా మీరైతే ఫుల్‌గా చూడండి. మీకు ఏదో ఒక పాయింట్ అయినా నచ్చుతుంది. అలా నచ్చి మీ లైఫ్‌లో మీకు ఒక్కరికన్నా ఈ వీడియో ఉపయోగపడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇకైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆంటీ 10 ఇయర్స్ బ్యాక్ తను ఓన్లీ ఇంట్లో ఉండి పిల్లలకు చూసుకుంటూ, అలాగే పిల్లలకు మంచిగా ఫుడ్ పెట్టుకుంటూ, తన పని ఏదో చేసుకుంటూ ఉండేదండి. అలాంటిది కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత, అంటే నాకు తెలిసినప్పటి నుంచి 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత నుంచి తనకు ఏదో లోన్లీనెస్. నేను కూడా అంటే ఇది ఎందుకొచ్చింది అంటే, వాళ్ళ హస్బెండ్ జాబ్ చేసి వచ్చిన తర్వాత నెల చివరికి వచ్చేలోపు ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలట్లేదు. పిల్లలు భవిష్యత్తు ఎలా, పిల్లలకు ఫీజు ఎలా, రేపొద్దున ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అమౌంట్ లేదు అని చాలా ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు తనకి ఏమనిపించిందంటే, అసలుకి మనకు నువ్వు ఒక్కనివే కష్టపడుతున్నావు కదా! ఎలా మనీ సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంట్లో ఖర్చులన్నీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చినా కూడా తనకంటూ కొంచెం సేవింగ్ అయితే కనిపించింది. అందుకు తను ఆలోచిస్తూ ఉండేది. ఎలాగైనా సరే నేను కూడా హెల్ప్ చేయాలి. నాకేమొస్తదని ఒకసారి ఆలోచించింది. అప్పుడు ఇట్లా నాతో షేర్ చేసుకున్నట్టు పక్కన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నప్పుడు, "నువ్వు మంచిగా పికిల్స్ పెడతావు కదా! అందరికీ ఫ్రెండ్స్‌కి అందరికీ పెట్టిస్తున్నావు. అదే బిజినెస్ లాగా చేస్తే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చని" చెప్పారంట. తను అది స్టార్ట్ చేసిందండి. పికిల్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. కానీ ఫస్ట్‌లో చెయ్యాలి అన్నప్పుడు చాలా భయమేస్తుంది. ఇంట్లో సపోర్ట్ ఉండాలి. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉండాలి కదా! కాబట్టి వాళ్ళ హస్బెండ్‌తో చెప్పినప్పుడు, సరే అయితే స్టార్ట్ అయితే చెయ్యి. మనకు స్టార్టింగ్‌లో అనేది మనకి ఎక్కువగా బిజినెస్ అనేది కాకపోయినా, అంటే స్టార్టింగ్‌లో ఎవరికీ కాదు గదా! రాను రాను అవుతుంది అనే ఉద్దేశంతో, ఒక నమ్మకంతో, అంటే ఒక భరోసాతో తను ఓకే అని చెప్పేసాడు. దాని తర్వాత అలాగే చేయడం అనేది స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో సింపుల్‌గా చిన్న ప్యాకెట్స్ ఉంటాయి చూడండి. రూ. 10 ప్యాకెట్స్ లాగా ఒక 4, 5 మటుకు, అంటే రకాలు చట్నీస్‌లలో ఆవకాయ, గోంగూర అట్లా ఉంటాయి కదా! చికెన్ పచ్చడి అట్లాంటివన్నీ ఒక 4, 5 రకాలు తను మంచిగా పర్ఫెక్ట్‌గా ఏది చేయగలదు అనేటివి దాంట్లో చేసి, మంచిగా హెల్తీగా చేయడం, మంచిగా ప్యాక్ చేసేసి ఫస్టు వాట్సాప్ గ్రూపులలో, అలాగే ఇంటి పక్కన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా! వాళ్ళకివ్వడం అలా చేసింది. అలా చేసి మంచిగా అవి టేస్ట్ నచ్చి, అలాగే ఏదన్నా, అంటే మనం ఫస్టు మన చుట్టుపక్కల ఉన్న కస్టమర్‌తో అసలు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా దీంట్లో, అంటే కొన్ని ప్ర మనం చేసే బిజినెస్‌లో వంటైనా ఏదైనా కానీ కొన్ని మైనస్‌లు ఉంటాయి కదా! అవి అవి తెలుసుకొని దాన్ని మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకొని చేస్తేనే బిజినెస్ అనేది సక్సెస్ అయితే అవుతుందండి. కాబట్టి అలా అందరికి ఇచ్చినప్పుడు కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉండేటివన్నీ, కొంతమంది కొంచెం ఉప్పు ఎక్కువయింది అనిపిస్తుంది అన్నట్టు, కొంచెం ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలన్నట్టు కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి. అవి మిస్టేక్స్ అని కాదు కానీ, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలా కొన్ని మొత్తం తను ఒక క్లారిటీగా వచ్చింది. అంటే ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే మనకు పర్ఫెక్ట్‌గా దాని గురించి డీటెయిలింగ్ అన్నీ తెలుసుకోవాలి కదా! అలా మొత్తం చూసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. అలాగే తన ఫుడ్‌కు ఒక లాగో లాగా పెట్టేసుకుందండి. అలా పెట్టుకొని ఓన్లీ ఎక్కువ చెయ్యట్లేదు. తను కూడా ఇప్పుడు ఏజ్ మనిషి, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది గదా! అంటే ఒక 48 పైగానే ఉంటుంది. తను కాబట్టి కొంచెం ఎందుకు ఖాళీగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అలా చేయడం మొదలుపెట్టేసిందండి. వాట్సాప్ గ్రూపులు, అలాగే ఇంటి పక్కన తెలిసిన వాళ్ళకి అలా చేసుకుంటూ, కాలేజ్ అంటే ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి గూడా చట్నీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు గదా! అలా చిన్నగా ట్రై చేసింది. ట్రై చేసి తను ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా సక్సెస్ అయితే అయ్యిందండి. ఇది మొత్తం మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కంపల్సరీ చూడండి. తనకు ఒక కొత్త ఆశతో, అలాగే ఒక కొత్త కొత్త ఆలోచనలతో
కొంచెం మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు మళ్ళీ మనం చేసే ప్రయత్నం ఉంటుంది గదా! అంటే కొత్త ఆశలుగా, కొత్త కొత్త ఆలోచనలు, అలాగే కొత్త ప్రయాణం ఇది డిఫరెంట్. మనం ఇంతవరకు ఇంట్లో వంటలు చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఇదే ఉండేది. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక బిజినెస్‌లో స్టార్ట్ చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటినన్నిటిని నిలదొక్కుకొని ముఖ్యంగా మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు "ఏం చేస్తావు బిజినెస్ ఇది చట్నీస్ ఏం పోతాయి, అది బాగలేదు, ఇది బాగలేదు" కంపల్సరీ చెప్తారండి. మనల్ని తొక్కడానికి ఎన్నో చేస్తూ ఉంటారు. వాటినన్నిటిని నిలదొక్కుకొని తన ఫస్ట్ కస్టమర్ ఎవరు? తను ఎంత సంపాదించింది? ఇవన్నీ మీరు అంటే ఎలా బిజినెస్ గ్రోత్ చేసుకుందంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ అనేది కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. ఒక హౌస్ వైఫ్‌గా అంటే ఒక మధ్యతరగతి ఇల్లాలుగా ఉంటూ కూడా తనకంటూ తను ఓన్‌గా ఎర్న్ చేసుకోవాలి. ఇంట్లో పరిస్థితులన్నీ ఒకరి జీతం మీదనే సెట్ కావు. ఇద్దరు సంపాదిస్తేనే మనకు ఇంట్లో కొంచెం మంచిగా ఉంటుందని ఆలోచించి తను ఈ ఏజ్‌లో కూడా మనీ సంపాదించడానికి ఇలాంటి ఆలోచనలు చేసుకొని మంచిగా మనీ అనేది ఎర్న్ చేస్తుంది. మీరు నెక్స్ట్ ఎపిసోడ్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దు. తను ఫస్ట్ కస్టమర్ ఎవరంటే తను ఫస్ట్ ఎవరికి అమ్మింది, అలాగే ఎంత సంపాదిస్తుంది ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్‌ని అయితే అసలు మిస్ కాకుండా చూడండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోను కంపల్సరీ చూడండి. ఎందుకు అంటే మీరు చూస్తే మీకు ఏదో అంటే చూసి వెళ్ళిపోవడం కాకుండా మీకు కూడా ఒక ఆలోచన అనేది వస్తుందండి. ఓకే. నేను ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది. ఇంట్లో ఖాళీగా ఉండాలని నేను చెప్పట్లేదు. ఇంట్లో చాలా పనులే ఉంటాయి. కానీ మనకు ఖాళీగా ఉన్నట్టు ఒక గంట, 2 గంటలు ఉన్న దాంట్లో మనం ఎలా చేయగలము, మనీ ఎర్న్ చేసుకోగలము అనేది మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక్కరికన్నా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్‌నైతే అసలు మిస్ కాకుండా చూస్తారని అనుకుంటున్నా అండి. వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.